యతీశ్వరుడి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ ఛానల్లో గోరగారు మూఢనమ్మకాల మీద నాస్తిక దృష్టితో రాసినటువంటి సమాధానం గురించి తెలుసుకుంటున్నాం. అనేక మూఢనమ్మకాలను గోరగారు నాస్తిక దృష్టితో ఎలా వివరించారని తెలుసుకుంటున్నాం. ఈ రోజున కన్న పిశాచి అనే దాని గురించి తెలుసుకుందాం. అప్పుడు గోరగారు సంఘం అనే పేపర్ నడిపేవారు. ఆ సంఘం పేపర్లో ఒక పాఠకుల ప్రశ్నగా సమాధానం చెప్తుండేవారు. దాంట్లో ఆ కన్నపిశాచి ఒక పాఠకుని అనుమానం అదేంటంటే, అసలు మూఢనమ్మకమునకు నా దగ్గర తావు లేదు. ఆ పాఠకుడు రాస్తున్నాడు, ఆయనకి మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు అంటున్నాడు. కానీ ఇక చూడండి ఎలాగో, అసలు మూఢనమ్మకం నా దగ్గర తావు లేదు. దేవునిపై ఆధారపడేవాడిని అంతకంటే కాదు. కానీ ప్రత్యక్షంగా చూస్తున్న ఘటనలను మనం సరిగా నిరూపించవలను. ఎంత ఎక్కువగా ఆలోచించను కొన్ని విషయాలు అవగాహన కాకున్నవి. కన్న పిశాచిని పూజించి వారి దగ్గరగా వెళ్ళగా నేను ఏ పని మీద వెళుతునో చెప్పినారు. ఏ విధంగా చెప్పగలిగినారు? నా మటుకు నేను ఆలోచిస్తే నవ్వు వస్తుంది కానీ బోధపడటం లేదు అని. అవి మనం నమ్మకూడదనటి వలన ప్రయోజనం లేదు. ప్రయోగాత్మకంగా మనం రుజువుపరచవలను. కన్న పిశాచి కొంతమంది ఏం చేస్తారు, వెళితే నువ్వు నీ మనసులో ఈ మాట ఉందయ్యా అంట, లేదు నువ్వు ఇందుకోసం వచ్చావయ్యా అంటారు. ముందే వాడు చెప్పకుండానే నువ్వు ఈ విషయం మీద వచ్చావు అంటాడు. అరే నా మనసులో మాట ఎలా గుర్తించాడు, ఎంత గొప్పవాడు వాడు, నా మనసులో మాట తెలుసుకున్నాడు. లేకపోతే నీ చేతిలో ఒక కాగితం ఉంది, ఆ కాగితంలో నువ్వు ఒక ప్రశ్న రాసావు, ఆ ప్రశ్న ఇది అంటాడు. అరే ఇది ఏదో పెట్టనే లేదు, నా పేరుతో కాగితం ఉంది అన్నాడే అనే ఆ రంగా వీళ్ళ ఆశ. దాన్ని కన్న పిశాచి అనే విషయం అంటారు. ఇది వెళితే ఈ విషయాలు జరిగిందంట. ఈ పాఠకుని విషయం, సంఘం పాఠకుని విషయంలో నేను నమ్మను, కానీ అది నాకు అంతు పట్టట్లేదు. ఏమిటి కానీ తెలుసుకోవాలి కదా, కొట్టిపారేయలేదు కదా, ఇది ఏమిటి అని గోరగారికి రాశారు. దానికి గోరగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసుకుందాం. ఇటువంటి విషయాల్లో నిజాలు తెలుసుకోవడానికి పద్ధతి ఒకటి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసి కన్న పిశాచి కరెక్టు అని కానీ తప్పని కానీ అనరాదు. వెర్రివాని చేతి రాయవలే కొన్ని ఊహలు ఒక్కొక్కప్పుడు యథార్థానికి సరిపోతాయి. అంత మాత్రం 100% రైట్ కాదు. కన్న పిశాచో లేక ఈ మాదిరిగా ప్రశ్న చెప్పేవారి దగ్గరకు వెళ్ళి వారి ఎదుటో ప్రక్కన కొన్ని కాగితం ముక్కల మీద 4 ఊళ్ళ పేర్లు 4 ఇక ఏం చెప్తున్నారంటే, గోరగారు నువ్వు వెళ్ళావు బాగానే ఉంది, బాగానే చేసి నువ్వేం చేసావు అనుకున్నావు అని చెప్పేశాడు. అంత మాత్రాన్న నమ్మేయకూడదు. అతనికి ఎంతో దివ్యజ్ఞానం ఉంది, దైవశక్తి ఉందని నమ్మకూడదు. దానికి ఏం చేయాలి? నువ్వు అడిగావు కదా, మనం రుజువు చేసుకోవాలండి. ఏరగా చేయగలవు. కన్నపిశాచి అంటే దైవశక్తి ఉంటుంది వాళ్ళలో అనేది. అంచేది ఎలా చెప్పారు? దానికి గోరగారు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ప్రశ్నలు చెప్పే వారి దగ్గరకు వెళ్ళి వారి ఎదుటో పక్కన కొన్ని కాగితం ముక్కల మీద 4 ఊళ్ళ పేర్లు, 4 పువ్వుల పేర్లు, 4 పక్షుల పేర్లు, 4 మనుషుల పేర్లు, ఈ విధంగా 20-30 చీట్లు వేరువేరుగా రాయండి. ఆ చీట్లు ఒకే మాదిరిగా మడతలు పెట్టి కలిపేసి లాటరీ మాదిరిగా ఏవో 4 చీట్లు మీరు గుప్పిట్లో పెట్టుకోండి. రాసేసి కలిపేమన్నారు. ఆ 4 చీట్లన్నీ ఒకటేలాగా మడిచిపెట్టమన్నారు, ఒకేలాగా మడిచిపెట్టారు. దాంట్లో 4 కాగితాలు తీసుకున్నారు. ఈయనకి కూడా తెలియదు అవి ఏంటో, ఎందుకంటే ఈయన రాశాడు కదా. కానీ ఈయన కూడా ఎందుకంటే కల్పిస్తాడు కదా, కలిపి చూడకుండా 4 కాగితాలు తీసుకోమన్నాడు. అంచేత ఒకే మాట మీరు గుప్పిట్లో పెట్టుకోండి. ఆ 4 చీటుల్లో ఏముందో మీకే తెలియదు. కానీ కన్న పిశాచి అనేది నిజంగా తనలో దైవశక్తి ఉన్నట్లయితే మీకే తెలియదు ఏముంది ఆ కాగితాలో. ఆ ఎదురుగా నిజంగా దైవశక్తి ఉన్నవాడు అయినట్లయితే, నిజంగా కన్న పిశాచి అయినట్లయితే ఆ పూజ చేసేవారు ఆ చీటిలోని విషయాలు చెప్పాలి. మరి మీరు 4 చూసిన 4 కరెక్ట్గా చెప్పాలి. అంతేకాదు మీకే తెలియదు, మీరే కల్పిస్తారు. అతనిలో దివ్య జ్ఞానం ఉన్నలా ఆ చీటిలో 4 ఉన్నట్టు కరెక్ట్గా చెప్పాలి. మీరు ఆ చీటిని విప్పి చూసుకొని నిర్ధారణ చేసుకోవచ్చు. నిజంగా 4 చీట్లకి మీ జీవితంలో ఉన్నది తక్కువ తీశారు కదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ విధంగా 10 సార్లు చేస్తే ఎన్నిసార్లు తప్పు చెప్పింది, ఎన్నిసార్లు రైట్గా చెప్పింది లెక్క చూసుకోవచ్చు. ఆ ఒక్కసారి కాదు, కానీ ఎన్నిసార్లు చేసుకోండి. సరే ఈసారి చెప్పలేకపోయాడు అని చెప్పి ఇంకోసారి చేయండి, ఇంకోసారి చేయాలగా నిర్ధారణ చేసుకోండి. మనిషిలో ఉందో లేదో, దైవశక్తి లేదో
ప్రతిసారి తప్పుతాడు, తప్పకుండా మీరు ఇలా చేస్తే తప్పుతాడు. అంచేత చూసుకోవచ్చు. 3 వంతులు రైట్ చెప్పినట్టయితే ఏ విధంగా చెప్పగలుగుతున్నారో పరిశీలిద్దాం. అప్పుడు కూడా నమ్మేయడం కాదు, దైవశక్తి పరిశీలిద్దాం. ఈ సందర్భంలో ఇతరుల అనుభవాల మీద మనం ఆధారపడకూడదు. ఎవరో చెప్పారని కాదు, మనమే తెలుసుకోవాలి. నిజాలు తెలిసినప్పుడు ఎప్పటికో ప్రతి వారు అనుమానం కలిగిన విషయాలు నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కన్నపిశాచి చెప్పే విషయాలు ఎంతో రైటో ముందుగా తెలుసుకోవాలి అని గోరగారు అని ప్రత్యక్ష నిర్ధారణ అని కావాలి అనేది గోరగారు చెప్పారు. ఈ రకంగా గోరగారు అనేక మూఢనమ్మకాల విషయంలో మనం ఏ రకంగా దాన్ని నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పారు. నిజంగానే అంతే కదా, వాళ్ళు చేస్తే అంత చెప్పేవారు. మామూలుగా అయితే ఏంటంటే నువ్వు వాళ్ళు వచ్చావు, నీ పెళ్ళి అవుతున్నా లేదా అని అనుమానం వచ్చి అడగడానికి వచ్చావు అంటారు. లేకపోతే అండి కరెక్టేనండి, నీకు ఉద్యోగం వస్తాం రాదా అని కనుక్కోవడానికి వచ్చావు అని అంటారు. లేదా పెద్దవాళ్ళు అయితే నీ కూతురు పెళ్ళి అవుతుంది లేదా కనుక్కోవడానికి వచ్చావు అంటారు. సాధారణంగా అలాగడానికి వెళతారు అడగడానికి. అది అడిగితే చాలా అయ్యో కరెక్ట్ అంటారన్నమాట. అంతేకాని నీకు ఏం లేదు, అంతేకాదు. కానీ అలా కాకుండా ఏ రోజు చివరికి అమెరికా అధ్యక్షుడు ఎవడవుతాడు, లేదు ఇంగ్లాండ్కి ఎవడవుతాడు కానీ ఇలా రాసుకెళ్తే అప్పుడు ఇలాంటి చేస్తాడు. ఊహకంటే అందరం నేను అవి అక్కడ తెలిసిపోతుంటాయి. అంతకంటే ఏం లేదు. దైవజ్ఞుడి ఏదైనా చెప్పాల్సిన కాగితంలో ఏం రాసామో అదేం కాదు. అంచేది ఇలాంటివి చూసి కరెక్ట్గా చేసేస్తే అసలు తంతు బయటపడుతుంది. అది ఎంతటి ఈ రోజున విషయం. నెక్స్ట్ మరొక మూఢనమ్మకంతో వచ్చేసాక అర్థం. అంత సెలవు మరి. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.